ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి వచ్చాము. దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి సమయం. దేవుడు మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరందరూ సిద్ధమేనా? వాక్యం వినడానికి సిద్ధమేనా? సిద్ధమేంటే దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మంచిది. ఈ రోజున ప్రతి ఒక్కరిని దేవుడు తాకబోతూ ఉన్నాడు, ప్రతి ఒక్కరిని దర్శించబోతూ ఉన్నాడు ఆయన మాటల ద్వారా. ఏ ప్రశ్నలతో అయితే దేవుని సన్నిధిలోనూ వచ్చి కూర్చున్నావో, దేవుని నుంచి ఏ కార్యం పొందాలని దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు కూర్చున్నావో, ఆశతో ఆసక్తితో ఎదురు చూస్తున్నావో, దేవుడు ఈ ఆదివారం ఉదయకాల సమయంలో నీ ఆశను తీర్చబోతూ ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యములు ఆయన చేయబోతూ ఉన్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చేద్దాం, విందాం. బైబిల్ అందరు తీసుకొచ్చారుగా, అందరి దగ్గర బైబిల్ ఉన్నాయిగా. బైబిల్ తెరవండి. యోవేలు గ్రంథము. పెద్ద టాస్క్ పెట్టేసేసా. యోవేలు అంటే ఎక్కడ ఉందో తీయండి. 753వ పేజీ. యోవేలు గ్రంథము 753వ పేజీ, 2వ అధ్యాయము 25వ వచనాన్ని ఈ ఆదివార ఉదయకాలం ధ్యానాంశంగా మనము ధ్యానించుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. అందరు తీశారుగా? రైట్. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరాల పంటను మరలా మీకు ఇతను. దేవుని స్తోత్రం చెప్తాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ మాటలో యోవేలు గ్రంథకర్త యోవేలు ఒక ప్రవక్తగా కనబడుతూ ఉన్నాడు. బైబిల్లో చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలని పిలుస్తూ ఉంటాము. అందులో చిన్న ప్రవక్తగా యోవేలు గారు కనబడుతూ ఉన్నారు. యోవేలు అన్న మాటకి అర్థం యెహోవాయే దేవుడు. చెప్పండి, యోవేలు అన్న మాటకి అర్థం ఏంటి? యెహోవాయే దేవుడు. యోవేలు అనేకమైనటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రంథంలో పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక, మన పట్ల ఆయన మన పైన చూపిస్తున్నటువంటి ప్రేమ ఎలాంటిదో ఆ విషయాలన్నీ కూడా పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము లేఖనాల్లో. యోవేలు గారు క్రీస్తు పూర్వము 835వ సంవత్సరం నుంచి 800 సంవత్సరాలు, అంటే 35 సంవత్సరాలు ప్రవచించినట్లుగా మనము చరిత్రలో చూడగలుగుతూ ఉన్నాం. 35 సంవత్సరాలు ఆయన రాసినటువంటి పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణ ద్వారా దేవుడు ఏదైతే చెప్పమన్నాడో ఆ మాటలు, యోవేలు గ్రంథంలో రాసినటువంటి మాటలు, కొన్ని ప్రవచనాలు చరిత్రలో జరిగిపోయాయి. మరికొన్ని ప్రవచనాలు అంత్య దినముల్లో యేసు ప్రభు యొక్క 2వ రాకట్లో జరగబోయే విషయాలు కూడా అందులో రాయబడి ఉన్నాయి. కొన్ని జరిగిపోయాయి, కొన్ని జరగబోతూ ఉన్నాయి. ఈ యోవేలు గ్రంథంలోనే పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘమును ఏ విధంగా దర్శించబోతున్నాడో అన్న విషయాలు కూడా ఇందులో పొందుపరిచినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడికి వచ్చేప్పటికే ఈ యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలోకి వచ్చేప్పటికే ఆయన రాస్తూ అంటాడు, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవాను స్తుతించినట్లు. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? మనం దేవుణ్ణి ఎందుకు కీర్తించాలి అంటే ఆయన మన కొరకు వింత కార్యములు చేశాడు కాబట్టి. దేవుని స్తోత్రం చెప్పండి.
ఆయన మన పట్ల వింత కార్యాలు చేశాడు. వింతలో ఈ మాటను కనుక మనం ధ్యానించినట్లయితే, వింత అనే మాటలు ప్రపంచంలో చాలా వింత కార్యాలు జరుగుతూ ఉన్నాయి, జరిగినాయి. కొన్ని వింతలు మనం చూస్తూ ఉంటాం. ప్రపంచంలో వింతలు కొన్ని మనం చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఆగ్రా వెళ్ళామనుకోండి, ఆగ్రాలో ఏం కనపడుద్ది? తాజ్మహల్ ఒక వింత. మార్బల్ స్టోన్స్తో చాలా గొప్పగా తాజ్మహల్ని నిర్మించినట్లుగా మనం ఒక అద్భుతమైనటువంటి కట్టడి. వింత అంటే ఒక అద్భుతం, ఒక మిరాకిల్ అని మనం చెప్పుకోవచ్చు. అలాంటి కట్టడిగా కనపడుతుంది తాజ్మహల్. చాలామంది ఈ రోజు కూడా వెళ్ళి చూసి వస్తూ ఉంటారు. అదేవిధంగా మనం ఈజిప్ట్లో పిరమిడ్స్ అని పిలుస్తూ ఉంటాం. ఒక 600 అడుగులు ఎత్తు ఉన్నటువంటి పిరమిడ్స్ అని పిలువబడుతున్నవి అవి సమాధులు, ఫరోల యొక్క సమాధులు. ఇప్పటికి కూడా నవీన శాస్త్రవేత్తలకి అది ఏ విధంగా కట్టారో ఇప్పుడు కూడా అంతు చిక్కట్ల. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ కానీ, ఇప్పుడున్నటువంటి పరికరాలు కానీ, ఇప్పుడున్నటువంటి సాధనాలు ఆ రోజుల్లో లేవు. అయినప్పటికీ 600 అడుగుల ఎత్తులో అద్భుతంగా కట్టినటువంటి ఆ పిరమిడ్స్ వారు ఏ విధంగా కట్టారో ఈ రోజుకి కూడా శాస్త్రవేత్తలకు అర్థం అవట్లా. అదొక వింతగా కనపడుతూ ఉంది. ఇంకేమున్నాయి వింతలు? ప్యారిస్లోకి వెళ్తే అక్కడ ఐఫిల్ టవర్ అని ఉంటుంది. చాలా ఎత్తైనటువంటి టవర్, చాలా ఎత్తుగా ఉంటుంది ఆ టవర్. అది కూడా ప్రపంచ వింతల్లో ఒక వింతగా పిలువబెడుతూ ఉంది. మరొకటి చైనాలో చైనా వాల్ అని ఒకటి ఉంటుంది, ఒక గోడ, చైనా గోడ పెద్ద కట్టారంట. అది కూడా ప్రపంచ వింతలో ఒక వింతగా. వేలాడే ఉద్యానవనాలు, ఈ విధంగా ప్రపంచంలో చాలా వింతలు మనకి కనపడుతూ ఉన్నప్పుడు లేఖనము చెప్తుంది అంతకు మించినటువంటి వింత ప్రభువు మన పట్ల జరిగించాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్మహలే ఒక వింత అయితే, ఈజిప్టులో ఉన్నటువంటి పిరమిడే ఒక వింత అయితే, చైనాలో వాళ్ళు కట్టినటువంటి ఒక గోడ ఒక వింత అయితే, అనేక వింతలు ప్రపంచంలో కనపడుతూ ఉన్నప్పుడు వాటన్నిటికీ మించినటువంటి వింత ఈ దేవుడు మన పట్ల జరిగించినటువంటి వింత. ఆయన చేసినటువంటి కార్యములే ఒక వింతగా ఈ రోజున కనపడుతూ ఉన్నాయి. ఆయన మన యందు వింత కార్యములు జరిగించాడంట. ఏంటి ఆ వింత కార్యాలు అని గనక మనము ఈ ఉదయకాల సమయంలో ధ్యానించినట్లయితే, సమయానికి అనుకూలంగా నేను ఒక 3 విషయాల్ని మేము ఎందుకు తీసుకొచ్చి నా వర్తమానమును ముగింపులోకి తీసుకొస్తాను. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా మీ అందరూ కూడా తెలియజేస్తాను. మొదటిగా సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట ఉంటుంది. వింతైనటువంటి కార్యాలు ప్రభు జరిగించాడు అని లేఖనం సెలవిస్తూ ఉంటే, మొదటగా ఆ వింతైన కార్యాలు ధ్యానించుండగా మొదటిది తీసారా? నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడివై ఉంటివి, నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. ఇది అండర్లైన్ చేసుకోండి. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. దేని స్తోత్రం కలుగునుగాక. యోనాతానా, నా పట్ల నీకున్నటువంటి ప్రేమ ఎలాంటిది అంటే అది బహు వింతైనది. ఆ తర్వాత స్త్రీల చూపు, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది ఎలాంటిదంట? అధికమైనది. ఏంటి ఆ ప్రేమ అంటే? వింతైనటువంటి ప్రేమ ఎవరి పట్ల చూపించాడు యోనాతాను అంటే దావీదు పట్ల చూపించాడు. దావీదు ఇక్కడ దుఃఖిస్తూ ఉన్నాడు యోనాతాన్ని బట్టి ఏడుస్తున్నాడు. ఎందుకు అంటే యోనాతాను చనిపోయినటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని, యోనాతాను చూపినటువంటి ప్రేమను జ్ఞాపకం చేసుకొని దావీదు చెప్తున్నాడు, యోనాతానా, నీవు నా యందు చూపించినటువంటి ప్రేమ బహు వింతైనది అంటున్నాడు.
బైబిల్లో చూసినట్లయితే స్నేహితులు, నిజమైనటువంటి స్నేహాన్ని గురించి మనం నిర్వచనం ఇవ్వాలంటే బైబిల్లో యోనాతాను దావీదు యొక్క స్నేహాన్ని మనం చెప్పుకోవచ్చు. వారిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహము చాలా బలమైనది. నిజమైనటువంటి స్నేహానికి వాళ్ళు గురుతులుగా కనబడుతూ ఉన్నారు. నిజానికి గమనించినట్లయితే దావీదు యెష్షయి కుమారుడు. అంటే ఒక గొర్రెలు కాచుకునేటువంటి వాడు. బెత్లెహేము పొలంలో ఒక గొర్రెల మందని కాచుకుంటూ మాసిపోయినటువంటి బట్టలు, అదేవిధంగా ఈ జుట్టంతా కూడా మాసిపోయి ఎక్కడో ఆ పొదల్లో ఈ పొదల్లో కూర్చున్నటువంటి వ్యక్తి. ఒక విధంగా చిన్నగా, అంటే అంత పెద్దగా కనపడపోయినా కొంచెము స్థాయిలో చూసుకున్నట్లయితే చిన్న స్థాయిగా కనపడుతున్నటువంటి వ్యక్తి దావీదు. అయితే యోనాతాను గురించి మనం ఆలోచన చేస్తే ఇజ్రాయెల్ ప్రజల్ని పరిపాలించినటువంటి 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి సౌలు అనబడినటువంటి రాజు, అతని ఒక కుమారుడు యోనాతాను. యోనాతాను ఎక్కడ, దావీదు ఎక్కడ? అయితే వీళ్ళ మధ్య స్నేహబంధము చాలా వింతైనటువంటి స్నేహబంధము, చాలా వింతైనటువంటి ప్రేమను యోనాతాను దావీదు పట్ల చూపించాడు. రాకుమారుడు. సౌలు రాజు అయితే రాజుగారి కుమారుడు ఏమవుతాడు? రాకుమారుడు అవుతాడు. అంతేనా? రాజుగారి కుమారుడు రాకుమారుడే కదా. అవును, రాకుమారుడు యోనాతాను అని పిలిచేవాళ్ళేమో బహుశా అప్పట్లో. సౌలు తర్వాత రాజ్యం సింహాసనాన్ని, ఆ స్థానాన్ని అధిరోహించేది ఆ క్యాపబిలిటీ కానీ ఆ అర్హత కానీ ఎవరికి ఉందంటే యోనాతానుకు ఉంది. అయినప్పుడు కూడా యోనాతాను దాన్ని వదిలిపెట్టేసి, ఆ రాజ్య స్థానాన్ని వదిలిపెట్టేసి దావీదుకి దాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. దావీదా, నేను రాజు అవను, నా తండ్రి తర్వాత నేను కాదు రాజు, నువ్వే పరిపాలిస్తావు, నువ్వే రాజు అవుతావు, నేను నీకు సహకారుడుగా ఉంటాను. నాకు తెలుసు, యోనాతానుకి తెలుసు ఏంటంటే దావీదు మీద దేవుని యొక్క అభిషేకం ఉంది. దావీదుని దేవుని పిలుచుకున్నాడు, ఆయన ఎన్నుకున్నాడు. కాబట్టి సౌలు తర్వాత ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించేటువంటి రాజుగా దావీదు ఉంటాడు. నేను ఆయన యొక్క సహకారుడిగా ఉంటాను. దావీదా, ఆ స్థానము నీదే అని తన రాజ్య స్థానాన్ని కూడా, సింహాసనాన్ని వదిలిపెట్టేసి ఆయన దావీది స్నేహాన్ని కోరుకున్నాడు. గమనించండి ప్రియులారా, యోనాతాను తనకున్నటువంటి ఆ స్థాయిని దావీదికి ఇవ్వటమే ఒక వింతైనటువంటి ప్రేమ. అయితే దేవుడు మన పట్ల ఆయన చూపించినటువంటి ప్రేమ అంటే ఆయన సింహాసనాన్ని మనకి ఇచ్చేసి మన యొక్క సిలువను ఆయన తీసుకోవటం అనేది అది ఎంత వింతో కదా. అది ఎంత ఒక సాధారణమైనటువంటి వ్యక్తి యోనాతానుగా కనపడుతూ ఒక వ్యక్తిని ప్రేమించే విషయంలోనే వింతైనటువంటి ప్రేమగా అది చూపిస్తున్నప్పుడు దేవాతి దేవుడు మన పట్ల ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ, ఆయన సమీపించరానటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవాతి దేవుడు. యెషయా ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆకాశము తెరవబడింది, అక్కడ మనిషి కుమారుడు అత్యున్నత సింహాసనం మీద ఏమై ఉన్నాడంట? ఆసీనుడై ఉన్నాడు. ఉన్నతమైనటువంటి స్థలములో నివసించేవాడు మన ప్రభువు. అత్యున్నతమైనటువంటి స్థానములో ఆ సింహాసనాన్ని అధిరోహించినటువంటి దేవాతి దేవుడు ఆ సింహాసనాన్ని వదిలిపెట్టి ఆ సింహాసనాన్ని మనకిచ్చి మన యొక్క సిలువను ఆయన తీసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది వింతైనటువంటి ప్రేమ. మన పట్ల దేవుడు చూపిస్తున్నటువంటి ప్రేమ ఉన్నతమైనటువంటి ప్రేమను ఆయన చూపిస్తున్నాడు. ఆ ప్రేమను నువ్వు రుచి చూసావా? దావీదు దేవుని యొక్క ప్రేమను రుచి చూశాడు. దావీదు దేవుని ప్రేమను రుచి చూశాడా? చూశాడు.
కానీ అంతకు మించి మనము ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం కూడా దేవుని ప్రేమను మరింత ఎక్కువగా రుచి చూసినటువంటి వ్యక్తులు కనపడుతున్నాం. కారణం అంటే దావీదు ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభు లోకానికి రాలేదు. దావీదు ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభు వచ్చాడా? లేదు. కానీ మన కాలంలో యేసు ప్రభు మానవ శరీరాన్ని ధరించి ఆయన రిక్తుడుగా ఈ లోకానికి తన్ను తాను తగ్గించుకొని ఆయన లోకములో జీవించి మన పట్ల తన ప్రేమను వెల్లడిపరిచాడు. కాబట్టి ఆయన ప్రేమను రుచి చూసినటువంటి మనం ఆయనకి ఎన్ని స్తుతులు అర్పించాలి, ఎంతగా కృతజ్ఞతాస్తుతులు దేవునికి అర్పించాలి. దావీదుకి మించినటువంటి ప్రేమను మనం ఎరిగాం, దేవుని ప్రేమను. కాబట్టి దేవుణ్ణి దావీదు కన్నా ఎక్కువగా మనం స్తుతించాలి. చూడండి, ఒక వ్యక్తికి 100 రూపాయలు ఇచ్చాం, ఇంకొక వ్యక్తికి 1000 రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు ఎక్కువగా ఎవరు స్తుతించాలా? 1000 రూపాయలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎక్కువగా స్తుతించాలా? 100 రూపాయలు తీసుకున్న వ్యక్తి స్తుతించాలా? ఎవరు? 1000 రూపాయలు తీసుకున్న వ్యక్తే కదా, ఎక్కువ డబ్బులు 1000 రూపాయలు తీసుకున్న వ్యక్తే కదా ఎక్కువగా స్తుతించాలి, ఎక్కువగా కృతజ్ఞతా స్తుతులు అర్పించాలి. మీకు అర్థమైందా నేను చెప్తున్న మాటలో? తక్కువ అమౌంట్ తీసుకున్న వ్యక్తి తక్కువగానే స్తుతిస్తాడు, కానీ ఎక్కువగా తీసుకున్నటువంటి వ్యక్తి ఎక్కువగా స్తుతించాలి. దావీదు దేవుని పట్ల ప్రేమ అప్పుడు యేసు ప్రభు లేడు, కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత మనం తీసుకున్నటువంటి, అంటే ఆయన లోతెంతో, ఆయన ప్రేమలో ఉన్నటువంటి లోతెంతో, ఆయన ప్రేమను దావీదు కన్నా మరింత ఎక్కువగా రుచి చూచినటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఆయన శిలువ మరణ పునరుద్ధానముల వలన దేవుని యొక్క ప్రేమను మనందరం ఇక్కడ ఎరిగి ఉన్నాం. కాబట్టి మరింత ఎక్కువగా దేవుని స్తుతించేవారుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున చాలామంది దేవుని ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి వారుగా ఉన్నారు. నువ్వు ఉదయాన్నే లేవంగానే దేవుని బిడ్డలుగా మనకున్నటువంటి అతిశయం ఒకటే ఏంటంటే, మేము దేవుని చేత ప్రేమించబడి ఉన్నాను. చెప్తున్నావా? చెప్పగలుగుతున్నావా? ఉదయాన్నే లేవంగానే ప్రభువా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్న మాట నువ్వు చెప్పగలవు. మనం దేవుని చేత ప్రేమించబడుతున్నటువంటి బిడ్డలమై, మనకున్నటువంటి విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనకున్నటువంటి అతిశయం అదే, నేను దేవుని చేత ప్రేమించబడుతున్నాను అన్న మాటని చెప్పాలి. ఈరోజున దేవుని ప్రేమను సరిగా అర్థం చేసుకోకపోగా లోక ప్రేమల వైపు ఆకర్షితులైపోతా ఉన్నారు ఇవాళ చాలామంది. ఏ రోజన్నా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు కానీ, లేదంటే నువ్వు ఉంటున్న ఆ మేడ మీద కానీ ఒక్క క్షణం కూర్చుని దేవుని ప్రేమను అర్థం చేసుకుంటానికి ఎప్పుడైనా ప్రయత్నించావా? ఆయన ప్రేమ నీకు అర్థమైందా? ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటానికి ట్రై చేసావా? ఆయన ప్రేమను ఎప్పుడు నేను ధ్యానించావా? అయ్యా నన్ను ఎంత ప్రేమిస్తున్నావు, నీ ప్రేమ యొక్క లోతెంతో అన్న విషయాన్ని నువ్వు ఎప్పుడైనా అర్థం చేసుకున్నావు? దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు లోక ప్రేమల వైపు ఆకర్షితులైపోతూ ఉన్నారు ఈ రోజున. లోక ప్రేమ నిన్ను నాశనం చేసేదే కానీ నిన్ను బాగు చేసేటువంటి ప్రేమ కాదు. కానీ యేసయ్య ప్రేమ నిన్ను ఉన్నతంగా నిలబెట్టేటువంటి ప్రేమ. ఆయన ప్రేమ స్వార్థం లేనటువంటి ప్రేమ. ఇక్కడ యోనాతాను ప్రేమ వింతైనటువంటి ప్రేమగా కనపడుతూ ఉన్నప్పుడు అంతకు మించినటువంటి దేవుని ప్రేమ మనకి వింతైనటువంటి ప్రేమగా కనపడుతుంది. ఆయన ప్రేమ వింతైనటువంటి ప్రేమ అంట. మన పైన చూపిస్తున్నటువంటి ప్రేమ వింతైనటువంటి ప్రేమ. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ ఏదో ఆశిస్తారేమో, ఏదో బహుమానం ఇస్తామనో లేదంటే ఫలాన్ని ఇస్తామని చెప్పేసి నిన్ను ఆకర్షింపచేయాలని మోసపూరితమైనటువంటి మాటల చోత అబద్ధ మాటలు చెప్తూ నిన్ను గొంతులో లాగేస్తూ ఉంటారేమో. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. దేవుని ప్రేమ నిన్ను మోసం చేసేది కాదు. దేవుని ప్రేమ నిన్ను నిలబెట్టేది కాదు. లోక ప్రేమ నిన్ను పడవేస్తుంది, కానీ దేవుని ప్రేమ నిన్ను నిలబెట్టే ప్రేమ. దేవుని స్తోత్రం కలుగును గాక. నిస్వార్థమైనటువంటి ప్రేమ దేవుని ప్రేమ. ఇక్కడ యోనాతాను చూపిస్తున్నటువంటి ప్రేమను గురించి వింతైనటువంటి ప్రేమ అన్నప్పుడు
సౌలు, యోనాతాను యొక్క తండ్రి సౌలు దావీదుని చాలాసార్లు చంపాలని చూశాడు. చాలా ద్వేషం పెంచేసుకున్నాడు. లేఖనాలు మనం పరీక్షించినట్లయితే ఒకానొక సందర్భంలో దావీదు చెప్తాడు, నాకు మరణానికి ఒక అడుగు మాత్రమే దూరం ఉందంటాడు. అంతగా ఎక్కడ కనపడితే అక్కడ హతమార్చాలని సౌలు ప్రయత్నించాడు. సౌలుకున్నటువంటి లౌక్యం ఏంటంటే మరొక చాట కనబడుతూ ఉంటుంది. అతని యొక్క దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే దావీదును చంపాలనేటువంటి ప్రయత్నంలో తన కూతురును కూడా ఎరవేసేసాడు దావీదుకి. ఇదిగో, నీవు నా కుమార్తెని వివాహం చేసుకోవాలంటే, నా కుమార్తె కావాలంటే నీకు ఒక టాస్క్ ఇస్తానా, అది చేస్తే నీకు ఇస్తానని చెప్పేసి అన్నాడు. ఎందుకో తెలుసా? దావీదు పట్లేదు ప్రేమ చూపించాలని కాదు, దావీదు బాగుండాలి, సంతోషంగా ఉండాలని, అతని క్షేమాన్ని కోరుకొని చెప్పలేదు. ఎందుకు చెప్పాడంటే ఆ టాస్క్లో శత్రువుల చేతిలో చచ్చిపోతాడు దావీదు అని చెప్పేసి చివరికి తన కూతురును కూడా ఎరవేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అలాంటి ప్రేమను సౌలు చూపించినప్పుడు ఒక రోజున సౌలు, యోనాతాను గిల్బోవా అన్నటువంటి పర్వతం మీద శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల చేతిలో హతమార్చబడ్డారు. ఇద్దరు ఒకసారి చనిపోయారు. సౌలు దావీదుని చంపుతూ ఉన్నప్పుడు సౌలు యొక్క కుమారుడైనటువంటి యోనాతాను దావీదు పక్షాన్ని ఉండి దావీదు యొక్క స్నేహాన్ని కోరుకొని అతనికి సహాయకుడిగా ఉన్నాడు తప్పితే తండ్రి వైపు లేడు. ఎందుకంటే తండ్రి యొక్క ఉద్దేశాన్ని కనుక్కున్నాడు. తండ్రి యొక్క ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఒక దైవజనుడికి లేదంటే దేవునికి ఎదురు తిరిగినటువంటి తన ఆలోచనలు ఎరిగాడు. కాబట్టి ఒకవేళ తండ్రి దావీదుకి సహాయం చేస్తున్నానని తెలిసి ఒకవేళ నన్ను చంపినా పర్వాలేదు, కానీ నేను దావీదు పక్షానే ఉంటానని యోనాతాను దావీదు క్షేమాన్ని కోరుకున్నాడు. అలాంటి సమయంలో యోనాతాను సౌలు ఫిలిష్తీయుల చేతుల్లో గిల్బోవా అన్నటువంటి పర్వతం మీద చనిపోయినప్పుడు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని దావీదు, యోనాతానా, నీ పట్ల నాకు బహు శోకము కలుగుతున్నది, నీవు నా ఎడల చూపించినటువంటి ప్రేమ వింతైనటువంటి ప్రేమ అని దావీదు అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. యోనాతాను యొక్క ప్రేమ వింతైనటువంటి ప్రేమగా అక్కడ పిలువబడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమ, ఎందుకు దేవుని యొక్క ప్రేమ వింతైనది అంటే కారణం ఏంటంటే ఆయన మన పట్ల కృప చూపించి అక్కడ ఎక్స్చేంజ్ అనేది జరిగింది. మన యొక్క శిక్షను ఆయన భరించి ఆయన యొక్క స్థానాన్ని మనకిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఏదన్నా గ్రేటెస్ట్ ఎక్స్చేంజ్ ఏదైనా జరిగిందంటే అది యేసు ప్రభు మన పట్ల చూపినటువంటి ఎక్స్చేంజ్. ఆ స్థానం ఇటు వచ్చింది, ఈ స్థానము మనకిచ్చి మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన ప్రేమను సిలువ పైన వెల్లడి చేశాడు. ఆయన ప్రేమలో మనం స్థిరపడాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి, ఓ ప్రాంతంలో ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉందంట. ఒక ప్రాంతంలో ఆర్ట్ ఎగ్జిబిషన్ అంటే ఆర్టిస్టులు ఉంటారు కదా, బ్రష్లు తీసుకొని ఆర్ట్లు వేస్తూ ఉంటారు, బొమ్మలు వేస్తూ ఉంటారు కదా, బొమ్మలు వేస్తూ ఉంటారు, తెలుసు కదా. ఆ బొమ్మలు వేసినటువంటి చిత్రకారులు, చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి చిత్రకారులు ఈ రోజున ప్రపంచంలో ఉన్నారు. అయితే ఒక దేశంలో, ఒక ప్రాంతంలో వారు వేసినటువంటి చిత్రాలు ఎగ్జిబిషన్ పెడతారు. ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు అందరూ వచ్చి ఆ చిత్రాలన్నీ చూసుకుంటా, ఇది భలే వేశారా, ఇది బాగుంది, ఈ చిత్రం బాగుందని నచ్చితే వాళ్ళు ఆ వెల ఏదైతే ఆ వెల ఉందో ఆ ధర, ఆ డబ్బులు చెల్లించి ఆ చిత్రాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతారు. దాన్ని ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టారు. ఒక రోజున ఉదయకాల సమయంలో ఒక యవ్వనస్తుడు ఆర్ట్స్ ఎగ్జిబిషన్లోకి వచ్చి ప్రతిది కూడా చూస్తూ ఉన్నాడు. చూస్తా ఒక చిత్రం దగ్గరికి వచ్చేప్పటికే, ఒక పటం దగ్గరికి వచ్చేప్పటికే ఆగిపోయాడు. అలా చూస్తూ ఉన్నాడు. చూస్తా అతని చెక్కిళ్ళ మీద నుంచి నీళ్లు రావటం ప్రారంభమైనాయి.
కళ్ళల్లో నుండి చెంపల మీదుగా నీళ్లు కారుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు, కుములుతూ ఏడుస్తూ ఉన్నాడు. ఆ చిత్రాన్ని అందరూ చూస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ వ్యక్తి అలాగే ఏడుస్తూ ఉన్నాడు, ఏమై ఉంటుంది అన్నట్టుగా కొంతమంది అలా చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. మధ్యాహ్నం అయిపోయింది, అలాగే ఉన్నాడు, అలాగే ఏడుస్తూ ఉన్నాడు, అలాగే చూస్తూ ఉన్నాడు ఆ పటాన్ని. సాయంత్రం అయిపోయింది, ఇంకా ఎగ్జిబిషన్ని కట్టేసే టైము, ముగించే టైం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు, అతన్ని కదిపారు. వచ్చి, బాబు సమయం అయిపోయింది కాబట్టి ఎగ్జిబిషన్ క్లోజ్ చేస్తున్నాం, ఇంక మీరు బయటికి వెళ్ళాలి అని అతన్ని కదిపి ఆ వ్యక్తిని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళకి అనుమానం వచ్చింది, అరే పొద్దున్నుంచి అతను ఒక పటాన్ని చూస్తూ ఏడుస్తూ ఉన్నాడు, అసలు ఆ పటం ఏంటి, ఏమై ఉంటుంది, అతన్ని కదిలించినటువంటి పటం ఏంటి, అతని ఏడుపుకు కారణమైనటువంటిది ఆ చిత్రం ఏంటి చూడాలని సెక్యూరిటీ వాళ్ళు ఆ తదుపరి లోపలికి వెళ్ళి చూశారు. అదేంటో తెలుసా, యేసు ప్రభు రెండు చేతులు చాపి కల్వరిలో సిలువ పైన వేలాడుతున్నటువంటి దృశ్యం. కాళ్ళకి చేతులు మేకులు ఉన్నాయి, తలకి ముళ్ళ కిరీటం ఉంది, ఒళ్ళంతా కూడా కమిలిపోయినటువంటి, అంటే బాగా కొడితే పిడిగుద్దులు గుద్దితే కమిలిపోతూ చూసారా, కమిలి దెబ్బలు అంటారు, అలా నల్లగా కమిలిపోయినటువంటి ఆకారం, శరీరం అంతా కూడా నాకటి సాళ్ళ వల్లే దున్నినటువంటి ఆయన శరీరం. కారణము అప్పుడున్నటువంటి ఆ దినాల్లో పిలాతు అన్నటువంటి ఆ ఎంపైర్ యూదులను సంతోషపెట్టాలని ఆయన 39 కొరడా దెబ్బలు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు యేసు ప్రభులు వారిని కొట్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఒక్కొక్క కొరడా దెబ్బ దేహానికి తగిలినప్పుడు మరలా దాన్ని లాగుతూ ఉన్నప్పుడు ఆ దేహములో ఉన్నటువంటి మాంసం ఏదైతే ఉందో ఆ శరీరాన్ని చీల్చుకుంటూ వస్తూ ఉన్నప్పుడు అలాంటి కొరడా దెబ్బలు 39 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఆ దేహమంతా కూడా రక్తము ముద్దగా తయారైపోయింది. ఆ సందర్భాన్ని ఆ చిత్రకారుడు జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభు యొక్క ఆ చిత్రాన్ని సిలువలో వేలాడుతున్నటువంటి ఆ దృశ్యాన్ని ఆయన చిత్రముగా గీస్తే ఆ చిత్రాన్ని ఈ యవనస్తుడు చూస్తూ ఉన్నాడు. అదొక ఎత్తు అయితే ఆ పటం కింద, ఆ చిత్రం కింద 2 మాటలు రాయబడి ఉన్నాయి, 2 మాటలు రాశాడు. అదేంటి తెలుసా, యేసయ్య మాట్లాడుతున్నట్టుగా 2 మాటలు రాశారు. అదేంటంటే, నా ప్రియ స్నేహితుడా, ఇదంతా నీ కోసం చేశాను, నీవు నా కోసం ఏం చేశావు, ఇదంతా నీ కోసమే చేశాను, కానీ నీవు నా కోసం ఏం చేసావు ప్రేమిత్రమా అని దేవుడు అడుగుతున్నటువంటి ఆ ప్రశ్న తన హృదయాన్ని కలిసివేసింది. తను కదిలింపబడ్డాడు, హృదయం అంతా పశ్చాత్తాపంతో నిండిపోయింది. యవనస్తుడికి తన్ను తాను పరీక్షించుకోవటం మొదలుపెట్టాడు. నేను బ్రతుకుందే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టే కదా, నేను ఈ రోజున ఊపిరి పీల్చుకుంటున్నానంటే దేవుడిచ్చింది, నేను ఈ రోజున వస్త్రాలు కట్టుకుంటున్నానంటే దేవుడిచ్చింది, నేను ఈ రోజున 3 పూటలు అన్నం తింటున్నానంటే దేవుడిచ్చింది, నేను అనుభవిస్తున్నటువంటి ఈ భూమి మీద ప్రతిదీ కూడా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. అయితే ఆయన నా పట్ల అంత కార్యం చేస్తే నేను దేవునికి ఏం చేయపోతా ఉన్నా, ఏ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను కదా అని తన్ను తాను పరీక్షించుకొని పశ్చాత్తాపముతో నిండి కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటూ చూస్తూ ఉన్నాడనమాట. అది ఆ దృశ్యం. అందుకని బైబిల్ సెలవిస్తుంది, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును ఇస్తుందంట. ఏ దుఃఖం ఇది, ఏ దుఃఖం అని బైబిల్ చెప్తుంది? నీ పక్కంటోళ్ళు బాగుపడితే ఏడిచేది కాదు ఏడుపు. నీ పక్కంట ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు వాళ్ళు డెవలప్ అయిపోతుంటే ఏడుస్తున్నటువంటి ఏడుపు కాదు ఇది. దైవ చిత్తానుసారమైనటువంటి దిక్కు, విరిగి నలిగినటువంటి హృదయముతో పశ్చాత్తాపముతో నిండినటువంటి నిండు మనసుతో గనక నువ్వు ఏడిస్తే అది రక్షణార్థమైనటువంటి మారు మనసుకి దారితీస్తుంది. అలాంటి ఏడుపులు ఉండాలి మనకి.
అంతేగాని నా పక్క వాళ్ళు డెవలప్ అయిపోతున్నారని కాదు. ఈ వ్యక్తి అదే పశ్చాత్తాపంతో నిండిపోయాడు, తను తాను పరీక్షించుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత అంట ఆ పక్కనే చిన్న మందిరం ఉంటే ఆ మందిరంలో ఆరాధన జరుగుతూ ఉంటే అందరూ వెళ్ళి అక్కడ కూర్చుంటే ఈ వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళి కూర్చున్నాడంట. దేవుని యొక్క వర్తమానం దైవజనుడు ఈ విధంగానే ప్రకటించిన తర్వాత కానుకలను స్వీకరించే సమయంలో కానుకల్ని దేవునికి సమర్పించిండనే ప్రక్రియలో ఈ వ్యక్తి దైవజనుడి దగ్గరికి వచ్చి ముందుకొచ్చి నిలబడ్డాడంట. దైవజనుడికి వచ్చి చెప్తా ఉన్నాడంట, దైవజనుడా, దేవునికి ఇవ్వటానికి నా దగ్గర అయితే ఏమీ లేదు. నేను దేవునికి ఇవ్వటానికి ఇప్పుడు నా దగ్గర ఏమీ లేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాను. కానీ నన్ను నేనే సంపూర్ణంగా దేవునికి ఈ రోజున సమర్పించుకుంటున్నానని చెప్పాడంటే దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తదుపరి ఆ వ్యక్తి తన జీవితాన్ని ప్రభుకు అర్పించి దేవుని యొక్క పరిచర్యలో కొనసాగినట్లుగా మనం చరిత్రలో చూడగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమను ఆయన ఆ రోజున అర్థం చేసుకున్నాడు. దేవుడు ఎంత ప్రేమను నా ఎడల ఆయన కనబరిచినప్పుడు నేను దేవుని కోసం నేనేం చేయగలుగుతా ఉన్నాను. చాలామంది దేవుడు ఏం చేశాడని చెప్పేసి నేను దేవుని సన్నిధికి రావాలని ప్రశ్నిస్తూ ఉంటారు. మూర్ఖ బుద్ధితో, అవివేహంతో, బుద్ధిహీనతతో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వారి బుద్ధిహీనత పరాకాష్ఠకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటి తెలుసా? నీ కొరకు నా యేసయ్య ప్రాణం పెట్టాడు. ఇంక అంతకన్నా ఏం చేయగలడు ఆయన? ఏం చేశాడని ఈ రోజున ఎవరైనా నిన్ను అడిగితే నువ్వు చెప్పగలవా? నా యేసయ్య నా కొరకు ప్రాణమే ఇచ్చేశాడు. ఇంకేం చేయగలడు ఆయన? ఇంకేం చేయగలడు? ఆ ప్రేమను నువ్వు గుర్తెరగలవా? ఆ ప్రేమను నువ్వు నీ జీవితంలోకి ఆహ్వానించగలవా? దేవుడు అడుగుతూ ఉన్నాడు. అది వింతైనటువంటి ప్రేమ. ప్రభు మన పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ, చూపించినటువంటి ప్రేమ, ఆ ప్రేమ ఎంత వింతైనది. లోక సంబంధమైనటువంటి ప్రేమలు నిన్ను పడవేస్తాయి. లోక సంబంధమైనటువంటి ప్రేమలు నిన్ను నష్టపరుస్తాయి. లోక సంబంధమైనటువంటి ప్రేమలు ఒకరోజు నిన్ను గాయపరుస్తాయేమో, కానీ నా యేసయ్య ప్రేమ నిన్ను నిలబెట్టేటువంటి ప్రేమ, నా యేసయ్య ప్రేమ నిన్ను బాగు చేసేటువంటి ప్రేమ, నా యేసయ్య ప్రేమ నీ గాయాన్ని కట్టి ఉన్నత స్థానంలో ఆధ్యాత్మికంగా నీ జీవితాన్ని ఉన్నతంగా నిలబెట్టే ప్రేమ. ఆ ప్రేమను గుర్తిరిగవా? దేవుడు చెప్తున్నాడు అది వింతైనటువంటి ప్రేమ. రెండోది కూడా చూద్దాం. దేవుడు వింతైనటువంటి కార్యాలు మన పట్ల చేశాడు అని అంటే మొదటిగా ఆ వింతైనటువంటి ప్రేమ, యోనాతాను చూపించినటువంటి ప్రేమ బహు వింతైనదైతే అంతకు మించినటువంటి ప్రేమ దేవుడు మన పట్ల జరిగించాడు. అదేంటే తెలుసా? ఆయన సింహాసనాన్ని మనకిచ్చి, కారణం ఏంటంటే నిత్య నరకములో ఆ మండుచున్నటువంటి ఆ అగ్నిలో పడవలసినటువంటి మనము, పాపానికి జీతము మరణం అని చెప్పేసి బైబిల్ సెలవిస్తూ ఉండగా ఆ మరణం నుండి తప్పించడానికి యేసయ్య ఈ లోకములోకి వచ్చి ఆయన జీవించి మన పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆ నిత్య నరకము నుంచి మనను విడిపించి నిత్య జీవాన్ని మనకు ప్రసాదించినటువంటి ఆయన ప్రేమ వింతైనటువంటి ప్రేమ. రెండోది చూద్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 3వ వచనం. బైబిల్ తీయండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి, ఈ అండర్లైన్ చేసుకోండి, ఈ గొప్ప వింతను చూచెదను అనుకునేను. దేని స్తోత్రం కలుగును గాక. ఈ గొప్ప వింత, ఇది కదా వింత గురించే మనం మాట్లాడుతున్నాం. ఈ గొప్ప వింతను చూచెదను అనుకునేను. మోషే గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మోషే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు చెప్పగలరు ఎవరైనా? మోషే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ఎన్ని సంవత్సరాలు జీవించాడు ఆయన? ఎవరైనా చెప్పగలరా? 120 సంవత్సరాలు జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? ఈ 120 సంవత్సరాలని 3 భాగాలుగా మనం చేస్తే 40. మొదటి 40 సంవత్సరాలు మోషే అంతాపురంలో, ఈజిప్టులో అంతాపురంలో బ్రతికాడు. 40 సంవత్సరాలు బ్రతికాడు. సకల విద్యలు అభ్యసించాడు. ఆయన అన్నీ నేర్చుకున్నాడు. 40 సంవత్సరాలు అంతాపురంలో ఆ ఈజిప్ట్ ప్యాలెస్లో బ్రతికాడు.
మరొక 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో బ్రతికాడు. మిగతా 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించినట్లుగా మనం చూస్తాం. ఈ 3-4 కలిపితే 120 సంవత్సరాలు మోషే బ్రతికినటువంటి కాలము. ఈజిప్టులో ఆయన ఐగుప్తులో 40 సంవత్సరాలు బ్రతికేటప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి ఈజిప్ట్లో ఉన్నటువంటి ఐగుప్తుడికి ఒక గొడవ జరుగుతూ ఉన్నప్పుడు తన ప్రజల ఎడల సహాయం చేయాలి, వాళ్ళకి కొంచెం ఫర్గా ఉండాలి అనుకున్నాడు, వాళ్ళకి సహాయం చేయాలనుకున్నాడు. అయితే ఐగుప్తుని చంపేసిన తర్వాత ఆ విషయం ఎవరికి తెలిసింది? ఫరోకి తెలిసింది. అక్కడ ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల ఆయన మరణ భయంతో అక్కడ నుండి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఒక సందర్భంలో అక్కడ ఇప్పుడు మనం చదువుతున్నటువంటి బైబిల్లో అయితే ఐగుప్తుడు అని ఉంటుంది, కానీ మరొక ట్రాన్స్లేషన్లో ఏ విధంగా ఉంటుందంటే ఫరోకి చాలా ప్రాముఖ్యమైనటువంటి సైనికుడు అంట. ఆయన చాలా దగ్గరగా ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సైనికుడిని చంపేశాడు మోషే. ఒక ఆర్డినరీ పర్సన్ అయితే అంత పట్టించుకునేవాడు కాదేమో, తనకు కావలసినటువంటి ప్రముఖమైనటువంటి సైనికుడిని చంపేపటికే ఫరో కోపం పెట్టేసుకున్నాడు. పట్టురండి ఎక్కడ ఉన్నాడు, చంపేద్దాం అనుకున్నాడు మోషేని. అయితే అక్కడి నుంచి పారిపోయి సిప్పోరా తండ్రి అయినటువంటి సిప్పోరాన్ని వివాహం చేసుకున్నాడు. తన తండ్రి పేరు అంటే మోషే గారి యొక్క మామ పేరు ఇస్రో. తన మామకున్నటువంటి గొర్రెల మందలు ఏవైతే ఉన్నాయో వాటిని కాయటం ప్రారంభించాడు. బహుశా మోషే అనుకుని ఉంటాడు, ఏంటి ప్రభు నా స్థితి, అంతాపురంలో ఉన్నటువంటి వాడిని ఒకేసారి తీసుకొచ్చిన నీ మిద్యానారణ్యంలో ఈ గొర్రెలు కాసుకునేటువంటి వాడిగా నన్ను చేసేవేమో అని బహుశా ఆలోచన చేసి ఉంటాడేమో. దేవుని యొక్క ప్రణాళిక మోషే పట్ల ఉన్నది వేరే కాబట్టి అక్కడికి నడిపించాడు దేవుడు. ఆ 40 సంవత్సరాలు మిద్యాన అరణ్యంలో ఆయన గొర్రెలు కాస్తూ ఒక రోజున హోరేబు పర్వతం మీదకి వచ్చాడు. హోరేబు అంటే దేవుని పర్వతము అని అర్థం. చెప్పండి, హోరేబు అని అర్థం. ఆ పర్వతానికి అర్థం ఏంటి? దేవుని పర్వతం. అది అంటే మిగతా పర్వతాలు దేవుడి కాదా? అన్నీ దేవుడియే. కానీ హోరేబు పర్వతంకి దేవుని పర్వతం అనే పేరు ఎందుకు వచ్చిందంటే దేవుడు ఒక రోజున ఆ పర్వతం మీద మోషేని దర్శించాడు కాబట్టి, ఆయన అక్కడ ఎన్కౌంటర్ చేయబడ్డాడు కాబట్టి దానికి దేవుని పర్వతం అని పేరు వచ్చింది. ఆ హోరేబు పర్వతం మీద ఈ గొర్రెలు కాస్తా వెళ్ళినప్పుడు ఒక రోజున మండుతున్నటువంటి పొద కనపడింది. అది ఎలా ఉందంటే వింతైనటువంటి పొదగా గొప్ప వింతగా కనపడతా ఉంది మోషేకి. కారణం ఏంటంటే చాలా పొదలు అరణ్యంలో కాలిపోతూ ఉంటాయి, కాలుతా బూడిదైపోయి బుగ్గైపోతూ ఉంటాయి. కానీ ఆ రోజు తను చూస్తున్నటువంటి పొద అంతకుముందు చూసినటువంటి పొదల కన్నా విభిన్నంగా కనపడతా ఉంది మోషేకి. కారణం ఏంటంటే ఈ పొద మండుతూనే ఉంది కానీ మసి అవట్లా, బూడిదవట్లా. అరే ఏంటి ఇంత వింతగా కనపడుతూ ఉంది, ఈ గొప్ప వింతను నేను ఈ రోజును చూడాలి అనుకున్నాడు మోషే. వెంటనే పొదలో నుంచి ఒక మాట వినపడుతూ ఉంది, మోషే మోషే. దేవుడు పిలుస్తూ ఉన్నాడు మోషేని. అరే నేను ఐగుప్తులో నుంచి మరణ భయంతో పారిపోయి వచ్చాను. నా భార్యకి లేదంటే నా మామగారికి అక్కడ ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి వారికి నా పేరు తెలుసు. ఇక్కడ ఈ అరణ్యంలో ఈ పర్వతంలో ఈ పొదల మధ్యలో నుంచి నా పేరు ఎవరు పిలుస్తున్నారు, నేను ఎవరికి తెలుసా అనుకుంటున్నాడు మోషే. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి తెలియనటువంటి పేరు ఏమైనా ఉందా? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేరు దేవుడికి తెలుసు. నీకు ఎన్ని పేర్లు ఉన్నా కానీ కొంతమందికి నిక్ పేర్లు ఉంటాయి కదా, మాట్లాడకూడదు, ఇటు జరిగి మాట్లాడు. ప్రపంచం కొంతమందికి ముద్దు పేర్లు ఉంటాయి కదా. నా పేరు వాస్తవంగా చెప్పాలంటే మా అమ్మమ్మ గారు పెట్టిన పేరు మరియదాసు. అయితే నన్ను స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఈ స్కాలర్షిప్లు రావని చెప్పేసి ఏం చేశారంటే గోపాలరావు అని పేరు పెట్టారు నా పేరు. అంటే నాకు ఇప్పుడు ఎన్ని పేర్లు ఉన్నాయి? ఇప్పుడు మా ఊరిలో గోపాలరావు అంటే ఎవరికి తెలీదు, మరియదాసు అంటే తెలిసింది. అది లెక్క. అంటే అలియాస్ అంటారు కదా, ఈ పేరు కాకుండా మరొక పేరు ఉందని. కొంతమంది భర్తలు భార్యను ముద్దు పేర్లతో పిలుస్తూ ఉంటారు, హనీ, బుజ్జి, ఇంకా బజ్జీ అనుకుంటే చాలా మంది పిలుస్తూ ఉంటారు, బంగారం అని.
నువ్వే పేరుతో పిలిచినా దేవుడికి తెలుసు నీ పేరేంటో. నీకు ఎన్ని పేర్లు ఉన్నాయో దేవునికి తెలుసు. అందుకని మోషేని పొదలో నుంచి పిలుస్తూ ఉన్నాడు, మోషే మోషే అని 2 సార్లు పిలిచాడు. ఒక్కసారి దేవుడు పిలిస్తేనే అది గొప్ప విషయమై ఉంటుంది. కానీ 2 సార్లు కనుక దేవుడు పిలిచాడంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని గమనించాలి ప్రియులారా. బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కరిని 2 సార్లు దేవుడు పిలిచినట్లుగా చూస్తూ ఉన్నాం. కొంతమందిని ఎవరన్నా తెలుసా? అబ్రామా అబ్రామా అని పిలిచాడు, యాకోబు యాకోబు అని పిలిచాడు. తర్వాత ఎవరిని? మార్తా మార్తా అని పిలిచాడు. సమయలు సమయలు అని పిలిచాడు. సౌలా సౌలా అని పిలిచాడు. మోషే మోషే అని పిలిచాడు. 2 సార్లు దేవుడు పిలిచాడంటే అది చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి దేవుని సంకల్పమై ఉంటుంది నీ పట్ల నా పట్ల. కాబట్టి 2 సార్లు పిలుస్తాడు ఆయన. మోషేని ఇక్కడ పిలుస్తూ ఉన్నాడు, మోషే మోషే అని పిలిచాడు. ఈ రోజున ఆ మండుతున్నటువంటి పొద నుంచి నీవు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో చెప్పనా? దేవుడు మాట్లాడే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మాట్లాడే దేవుడు. చాలామంది దేవుడు మాట్లాడతాడండి, నిజంగా మాట్లాడతాడండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. నిజమే, నీవు వినగలిగేటువంటి చెవులు నీకుంటే దేవుడు ఆయన నీతో మాట్లాడటానికి ఎప్పుడు కూడా సంసిద్ధతోనే ఉన్నాడు ఆయన. ఈరోజు చాలామందికి ఆధ్యాత్మిక చెవుడుతనం వచ్చేసింది. ఏంటంటే ఇది ఆధ్యాత్మిక చెవుడుతనం వచ్చేసింది. వినాల్సిన వాటిని వింటలా, వినకూడని వాటిని వైపు చెవులు కోసుకుంటూ ఉన్నారు ఈ రోజున. దేవుని మాటలు వినమ్మా అంటే వినలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ లోక సంబంధమైనటువంటి పనికిమాలిన మాటలు అంటే చెవులు కోసేసుకుంటున్నారు. ఏంటి చెప్పు మరొకసారి అంటున్నారు. దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన మాట్లాడని ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన స్వరము వినేటువంటి ఆ యొక్క ఆశ నీలో ఉండాలి. ఆయన మాట్లాడతాడు. వింటల్లా ఈరోజు చాలామంది వింటల్లా, దేవుని మాటలు వింటల్లా. దేవుని మాటలు నీ జీవితాన్ని మార్చే మాటలు. ఆయన మాట్లాడని ఇష్టపడుతూ ఉంటాడు. కానీ మాట్లాడలేని ఆయన మాటను ఆలకించలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఉన్నారు. మోషేని పిలుస్తూ ఉన్నాడు. పొదల మధ్య నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వింత ఏంటి? ఈ వింత, గొప్ప వింత ఏంటి? చూస్తాను నేను దేవుని ఆ వింత ఏంటని మోషేలో ఒక ఆశ పుట్టుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. గొప్ప వింత. చూడండి, దేవునికి మన జీవితాలు కనుక సంపూర్ణంగా అప్పగించినట్లయితే, దేవుని మాటకి విధేయత చూపించి ఎవరైతే తమ జీవితాలను సంపూర్ణంగా ప్రభువా నా జీవితాన్ని నీకు అప్పచెప్తున్నాను, నా పట్ల నీకున్నటువంటి ప్రణాళిక ఏంటో ప్రభువా నెరవేర్చు ప్రభువా అని ఎవరైతే పిలుస్తారో, ఎవరైతే దేవునికి మీ జీవితాలు అర్పిస్తారో దేవుడు వారిని ఖచ్చితంగా ఆయన ప్రణాళిక చొప్పున, ఆయన ఉద్దేశాలు చొప్పున ఆయన నిన్ను నన్ను వాడుకుంటాక ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నీ జీవితాన్ని ప్రభుకి అర్పించావా? ప్రభు చేతులు పెట్టావా? ఇప్పుడు వరకు వాళ్ళ చేతుల్లో వీళ్ళ చేతుల్లో పెట్టేసేవేమో. ప్రభు చేతులు పెడితే ఆయన ఖచ్చితంగా నేను ఆడుకుంటాడు. మోషేని వాడుకున్నటువంటి దేవుడు చెప్తా ఉన్నాడు, మోషేతో చెప్తా ఉన్నాడు, ఒక మాట చెప్తా ఉన్నాడు, మోషే నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారు భరిస్తున్నటువంటి ఈజిప్టులో వాళ్ళ బానిసత్వం నుంచి నేను విడిపించబోతా ఉన్నాను. నా జనుల దగ్గరికి నువ్వు వెళ్ళి మాట చెప్పు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు, నీ పితరుల దేవుడని చెప్పు. నేను ఉన్నవాడును అనువాడు అనేటువంటి దేవుడును. మీ మొర నేను ఆలకించాను, మీ ఇబ్బందిని నేను చూశాను, మీ కన్నీటిని, మీ దుఃఖాన్ని, మీ బాధను నేను ఎరిగాను. కాబట్టి ఇదిగో ఆ బానిసత్వంలో నుంచి, ఏ బంధకములు అయితే మీరున్నారో, ఏ దాసత్వంలో అయితే మీరున్నారో దాని నుంచి విడిపించబోతున్నాడు నీ దేవుడని చెప్పేలి నా ప్రజలకని మోషేకి చెప్పాడు. జాగ్రత్తగా గమనించిన ప్రియులారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం, ఈ రోజున ఏ ఈజిప్ట్ అనేటువంటి ఐగుప్తు బానిసత్వంలో మనం రొగ్గుతూ ఉన్నామో, ఏ దురాత్మల శక్తులతో మనం బంధించబడి విడిపించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో, ఏ భయంకరమైనటువంటి ఇబ్బందుల్లో, పాపం అనేటువంటి బానిసత్వంలో నువ్వు దాసత్వంలో ఉండిపోయావేమో, దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు మోషేకి చెప్పినట్లుగా, దాని నుంచి నేను నిన్ను విడిపించబోతా ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి.
నువ్వు రాలేకపోతున్నావేమో, రావటానికి ప్రయత్నిస్తున్నావు కానీ ప్రభువా నేను రాలేకపోతున్నాను అంటున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, నిన్ను ఆ బానిసత్వంలో నుంచి విడిపిస్తాను. ప్రపంచంలో వింతైనదంటే ఏంటిది చెప్పనండి? అన్నిటికన్నా వింతైనది ఏంటి తెలుసా? పాపము నుంచి విడిపించబడటమే ప్రపంచములో వింతైనటువంటి కార్యము. దేవుని స్తోత్రం చెప్పండి. పాప బంధకముల నుంచి, పాప బానిసత్వం నుంచి ఒక వ్యక్తి విడిపించబడటం అనేది ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప వింత. ఆ వింతను దేవుడు చేశాడు. మోషేకి చెప్పాడు ఆ మాటని. మోషే ఎప్పుడైతే తన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకున్నాడో, ఒబే అయ్యాడు, విధేయత చూపించాడో, మోషేని దేవుడు బహుబలముగా వాడుకున్నట్లుగా మనము లేఖనాల్లో చూడగలుగుతా ఉన్నాం. మరి నా జీవితం, ప్రపంచంలో చాలామంది దేవునికి తన జీవితాన్ని అప్పగించినటువంటి వారిని దేవుడు బహుబలంగా వాడుకున్నాడు. ఒక మాట చెప్తాను, ఆలకించండి. ఈ రోజున ప్రపంచాన్ని చరిత్ర మార్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే, ప్రపంచ చరిత్రను, దేశాల చరిత్ర మార్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వారు దేవుని బిడ్డలని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక డేవిడ్ లివింగ్స్టన్ అన్నటువంటి ఒక వైద్యుడి గురించి నేను చెప్తాను ఒక మాట. ఆయన పేరేంటి? డేవిడ్ లివింగ్స్టన్. అతను ఒక వైద్యుడు. తన వృత్తిని పక్కన పెట్టేసి ఆఫ్రికా ఖండానికి వెళ్ళి ఆ దేశ ప్రజలకి ప్రభు సువార్తను ప్రకటించాలని తన వైద్యాన్ని వదిలిపెట్టేసి బయలుదేరిపోయారు. అందరూ చెప్పారు, నీకేం పిచ్చి పట్టిందారా? ఇంత గొప్ప ఉద్యోగాన్ని, ఈ వైద్యాన్ని వదిలిపెట్టేసి నువ్వు యేసు ప్రభుని పట్టుకొని యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తానని బయలుదేరేవో, అక్కడ నిన్ను ఎవరు చూస్తారు, ఎవరు నీకు భోజనం పెడతారు, ఎవరు పట్టించుకుంటారు, నీకు బుద్ధి లేదా అన్నట్టుగా ఆయన్ని హీనంగా మాట్లాడారు. కానీ ఆయన ఎవరిని కూడా పట్టించుకోలేదు. డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి తన కుటుంబాన్ని తీసుకొని ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. ఆ ప్రాంతం ఆయనకి తెలియదు, ఆ దేశ ప్రజలు ఎలా ఉంటారో కూడా తెలియదు. దేవుని ఎరగనటువంటి బిడ్డలు, దేవుడంటే భయభక్తులైనటువంటి బిడ్డల మధ్యకి వెళ్ళాడు. నేను యేసు ప్రభుని వీళ్ళకి పరిచయం చేస్తాను, క్రీస్తు సువార్తను వీళ్ళందరికీ నేను ప్రకటిస్తాను, దేవుని ప్రేమను వీళ్ళకి రుచి చూపిస్తానని బయలుదేరాడు. వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నాడు. కొన్ని దినాలకి పిల్లలు, ఆ యొక్క భార్య సిక్కైపోయారు. అప్పుడు ఆయన చెప్పాడు, మీరు తిరిగి ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోండి, తిరిగి మన దేశానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వారిని ఓడలో పెట్టేసి, అంటే ఓడలో ఎక్కించేసి ఆ కుటుంబాన్ని, భార్యని, బిడ్డని పంపించాడు. వాళ్ళు వెళ్ళారో లేదో కూడా తెలియదు. కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి టెలిఫోన్ లేవు, ఇప్పుడున్నట్టు మొబైల్ ఫోన్ లేవు. వెళ్ళారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత 5 సంవత్సరాల తర్వాత తన కుటుంబం దగ్గరికి తిరిగి ఆయన ఇంగ్లాండ్ దేశానికి వచ్చాడు. ఆఫ్రికా ఖండం నుంచి వచ్చి గబగా వచ్చేసి తన కుటుంబంలో, అంటే తన గృహానికి వచ్చేసి ఆ డోర్ని కొడతా ఉన్నాడు. డోర్ లాక్ చేసి ఉంది. డోర్ లాక్ చేస్తూ ఉంటుంటే వాళ్ళ భార్య బయటకు వచ్చేసి ఒక మాట అందంట. ఆయన చూసి, ఎవరండి మీరు అందంట. ఏమంది? ఎవరండి మీరు అందంట. కారణం ఏంటో తెలుసా? గుర్తుపట్టలేనటువంటి పరిస్థితులకు వచ్చాడు డేవిడ్ లివింగ్స్టన్. దేవుని సువార్త కోసం ఒక చెయ్యి పోగొట్టుకున్నాడు, దేవుని సువార్త కోసం కన్ను పోగొట్టుకున్నాడు, దేవుని సువార్త కోసం తన జుట్టంతా పోగొట్టుకున్నాడు, తన సమస్తాన్ని పోగొట్టుకునే వాడిగా కనపడుతూ ఉన్నాడు డేవిడ్ లివింగ్స్టన్. తన రూపం అంతా మారిపోయింది. భార్యను గుర్తుపట్టలేనటువంటి పరిస్థితికి వచ్చేసాడు. ఒక నాస్తికుడు ఆ డేవిడ్ లివింగ్స్టన్ యొక్క ఎందుకు పరిచయం చేస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని కనుక్కోవటానికి వెళ్ళాడంట. ఈయనకి ఏమైనా డబ్బులు వస్తున్నాయేమో, ఎక్కడి నుంచి ఫారెన్ డబ్బులు, అంటే ఎవరైనా ఏదైనా ఆశ చూపించారేమో ధనాన్ని ఇస్తానని, అందుకని ఈ వైద్య వృత్తిని వదిలేసి వెళ్ళాడేమో ఆఫ్రికాలో. అతని వ్యవహారం ఏంటో నేను తెలుసుకొని వస్తాను అని చెప్పేసి ఒక నాస్తికుడు, అంటే దేవుడు ఎరగనటువంటి ఒక వ్యక్తి ఆఫ్రికా ఖండానికి, ఆ దేశానికి వెళ్ళాడంట. కొన్ని దినాలు డేవిడ్ లివింగ్స్టన్ని పరీక్షించి మళ్ళీ తిరిగి ఇంగ్లాండ్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి విలేకరులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారంట. ఏంటండి, ఏం తెలుసుకున్నారు ఆయన గురించి అని చెప్తే ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా?
ఈ రోజున డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి వ్యక్తి ఆఫ్రికా ఖండంలో సేవ చేస్తున్నాడంటే అది ఆయన గొప్పతనం కాదు, ఆయన్ని ఉపయోగించుకుంటున్నటువంటి దేవుని గొప్పతనము. దేవుడు ఆయనకు తోడై ఉంటేనే కానీ అంత అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించగలడు. ఆయన పట్ల దేవుడు ఉన్నాడు కాబట్టి, ఆయన పట్ల దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి ఈ రోజునైనా ఆఫ్రికా ఖండాన్ని మార్చగలిగాడు. ఆఫ్రికా ఖండ చరిత్రని మార్చగలిగినట్లుగా చూస్తా ఉన్నటువంటి చక్కటి సాక్ష్యాన్ని ఆ రోజున ఆయన చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలు ప్రియులారా, ఒక మాట చెప్తున్నాను, చూసి వెళ్ళిపోయేటువంటి బిడ్డలుగా ఉండకూడదు. ఈ రోజున చరిత్రలో దేవుని బిడ్డలు పెద్ద పెద్ద దైవజనులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు చరిత్రను మార్చేసినటువంటి వారిగా కనపడుతూ ఉన్నారు. ఒక మాట చెప్పన, భారతదేశ చరిత్రను మార్చేసినటువంటి వాళ్ళు ఒక విలియం కేరీ గారు, ఒక మదర్ తెరీసా, ఒక సిపి బ్రౌన్ అన్నటువంటి వాళ్ళు, ఎంతోమంది గ్రామ్స్టైన్స్ అన్నటువంటి ఎంతోమంది మిషనరీలు మన భారతదేశానికి వచ్చి భారతదేశ చరిత్రను మార్చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన భాష వాళ్ళకి తెలియదు, మన భాషను నేర్చుకున్నారు వాళ్ళు. మన పట్ల దేవుని ప్రేమను వాళ్ళు చాటించాలని, భాష తెలియదు, ప్రాంతం తెలియదు, అయినప్పటికీ కూడా దేవుని సువార్తను ప్రకటించాలని వాళ్ళ సర్వాన్ని దేవునికి సమర్పించుకొని మన దేశానికి వచ్చి మన దేశ చరిత్రనే మార్చేసినటువంటి మిషనరీలు. కారణం ఏంటి తెలుసా? దేవుని ప్రేమను వాళ్ళు వెరిగారు కాబట్టి. ఈ రోజున బైబిల్ మన చేతిలో ఉందంటే ఈ బైబిల్ కోసం ఎంతమంది దైవజనులు తన ప్రాణాలను పోగొట్టుకున్నారో తెలుసా? మీరు ఇక్కడికి వచ్చినటువంటి వారికి నేను చెప్తా ఉన్నాను. బైబిళ్ళు మన చేతిలోకి వచ్చిందంటే ఎంతమంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారో. ఈ రోజున తెలుగు బైబిల్ మన చేతికి రావటానికి అనేక మంది తమ ప్రాణాలని త్యాగం చేసేసారు తెలుసా మీకు? అనేకమైన భాషల్లో తర్జుమా చేసి, ఒక రోజున గోపాల్ అనేటువంటి వ్యక్తి ఈ భూమి మీదకి వస్తాడు, ఒక రోజున యాకోబు గారు అనేటువంటి వ్యక్తి ఈ భూమి మీదకి వస్తాడు. ఆయన దేవుని స్వార్థని తెలుసుకోవాలి, ఆయన దేవుని గ్రంథాన్ని చదవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, దేవుని ప్రేమను రుచి చూస్తాడు. రుచి చూడాలనే ఉద్దేశంతో తమ ప్రాణాలని పోగొట్టుకోవటానికి ఇష్టపడారు. రేయింబగులు కష్టపడి ఈ బైబిల్ గ్రంథాన్ని మన చేతిలో పెడితే ఈ రోజున ఎంతమంది బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నారు? ఉదయాన్నే లేచి మూడు అధ్యాయాలు చదవమంటేనే చాలా కష్టమైపోతుంది కదా. ఒక అధ్యాయం చదవమంటేనే మీకు కష్టమైపోతూ ఉంది కదా. ఈ బైబిల్ దేవుడు మీ చేతులు పెడతానికి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మీకు తెలుసా? నువ్వు చదవాలని, దేవుని ప్రేమను గుర్తెరగాలని ఇంత కార్యం చేస్తే వాక్యాన్ని చదవలేకపోతూ ఉన్నారు. నేను చెప్తున్నా, ఇక్కడ కూర్చున్నటువంటి యవనస్తులకి చాలామందికి చెప్తున్నాను, నువ్వు జీవితంలో గొప్ప స్థానానికి వెళ్ళాలంటే, నువ్వు జీవితంలో మంచి పొజిషన్లోకి నువ్వు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఉదయకాలం లేవగానే దేవుని వాక్యాన్ని నువ్వు ఖచ్చితంగా చదవాలా. ఎవరైతే దేవుని వాక్యాన్ని చేతపట్టి, ఎవరైతే దేవుని వాక్యాన్ని నిత్యము ధ్యానిస్తూ ఆయన వాక్యాన్ని చదివి ఆయన యందు విధేయత కలిగి ఉంటారో ఖచ్చితంగా వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన వింతైనటువంటి కార్యాలు నీ ఎడల నా ఎడల చేసేటువంటి దేవుడు. ఆయన గొప్ప కార్యములు చేశాడు, ఆయన వింతైనటువంటి కార్యములు చేశాడు. నేను ముగిస్తూ ఉన్నాను, టైం అయిపోయింది కాబట్టి ముగిస్తూ ఉన్నాను. మూడోది ఉంది కానీ నేను టైం అయిపోయింది కాబట్టి ముగిస్తూ ఉన్నాడు. ఏవేళ చెప్తా ఉన్నాడు, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు దేవుడు చేసిన వింతైనటువంటి కార్యములను తలపోసుకొని ఆయనను స్తుతించున్నట్లుగా. ఏ పురుగులైతే, ఏ గొంగర పురుగులైతే, ఏ మిడతలైతే మీ పంటను, మీకున్నటువంటి ధాన్యాన్ని తినేసినాయో, ఈ సంవత్సర కాలమంతా కూడా మీకు ఎదుగుదల లేకోకుండా తినేసినాయో, మళ్ళీ తిరిగి వాటినన్నిటిని కూడా మీరు పొందగలుగుతున్నారని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, నేను చెప్తా ఉన్నాను, ఏవైతే మీ జీవితాల్లో పోగొట్టుకున్నారు ఇప్పుడు వరకు, వేటినైతే మీరు పోగొట్టుకొని మీరు బాధపడుతున్నారో, కృంగిపోతూ ఉన్నారో, సమస్యల ఒడిలో దుఃఖిస్తూ ఉన్నారో, కన్నీటితో రోధిస్తూ ఉన్నారో, వాటన్నిటిని కూడా ఉదయకాల సమయంలో ప్రభువు చెప్తా ఉన్నాడు, మళ్ళీ తిరిగి పోగొట్టుకున్నటువంటి వాటినన్నిటిని కూడా మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీ జీవితాల్లో వింతైనటువంటి కార్యములు ప్రభు జరిగిస్తూ ఉన్నారు. దేవుని ప్రేమను ఎరిగావా?
యోనాతాను చూపించినటువంటి ప్రేమ వింతైనటువంటి ప్రేమ అని దావీదు చెప్తా ఉన్నప్పుడు అంతకు మించినటువంటి ప్రేమ దేవుడు మన పట్ల చూపించినటువంటి వింతైనటువంటి ప్రేమ, అది ఆయన సింహాసనాన్ని మనకిచ్చి మన స్థానాన్ని ఆయన తీసుకోవటం అయితే, రెండోది ఈ వింత ఏంటా అని మోషే ఆ మండుతున్నటువంటి పొదవైపు వెళ్ళాడంట. ఆ వింత ఏంటో తెలుసా? బానిసత్వంలో మగ్గుతున్నటువంటి వారిని, బానిసత్వంలో మగ్గుతున్నటువంటి, దాసత్వంలో మగ్గుతున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని విడిపించడానికి మోషేని ఎన్నుకున్నట్టుగా ఆ గొప్ప వింతను దేవుడు చూపించినట్లుగా ఈ రోజును కూడా ఏ దాసత్వంలో, ఏ బానిసత్వంలో మనం బ్రతుకుతున్నామో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. వాటినన్నిటిని కూడా విడిపించబోతూ ఉన్నాడు. దుష్ట శక్తుల నుండి, దురాత్మల నుండి గొప్ప జయాన్ని మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. మీరు దేవుని స్తోత్రం చెప్పండి. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దేవుని వింతైనటువంటి కార్యములు ఆయన చేశాడు. వింతైనటువంటి కార్యాలు ఆయన మన పట్ల జరిగించాడంట. లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. అవును తండ్రి. ప్రార్థించేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. ఇప్పటి వరకు దేవుడు మాట్లాడాడు. నువ్వు మాట్లాడితే ఆయన వినాలని ఇష్టపడుతున్నాడు. నీ దగ్గరే నిలబడి ఉన్నాడు. ఆయన ప్రేమను నువ్వు గుర్తుపెట్టావా? ఆయన ప్రేమ వింతైనటువంటి ప్రేమ, ఏ ఒక్కరు కూడా చూపించలేనటువంటి ప్రేమ. బహుశా మనుషులు నిన్ను ప్రేమిస్తే నీ నుంచి ఏదో ఆశిస్తారేమో, కానీ దేవుడు ఏది ఆశించలేనటువంటి ప్రేమ, ఏ మంచి లేనటువంటి ప్రేమను మన పట్ల ఆయన చూపించినటువంటి దేవుడు. నీ స్థాయిని బట్టో, నీ స్థానాన్ని బట్టో, నీ చదువును బట్టో, నీ అంతస్తును బట్టో, నీ మతాన్ని బట్టో, నీ కులాన్ని బట్టో, నీకున్నటువంటి గుణగణాలను బట్టో దేవుడు నిన్ను ప్రేమించలేదు. ఆయన మన పట్ల ఉన్నటువంటి, ఆయన నిన్ను నన్ను రక్షించాలనేటువంటి గొప్ప సంకల్పంతోనే ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. ఆయన ప్రేమలో నువ్వు స్థిరత్వం కలిగి ఉండాలని, ఆయన ప్రేమలో నువ్వు శాశ్వతంగా నిలబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, ప్రభు మాట్లాడుతున్నాడు. ఎరిగావా దేవుని ప్రేమను? రుచి చూసావా దేవుని ప్రేమను? ఆయన ప్రేమ వింతైనటువంటి ప్రేమంటయా, వింతైనటువంటి ప్రేమను నా పట్ల జరిగించావు, నీకున్న ఎనలేని కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తావని చెప్పి మాట చెప్పు. దేవునికి స్తుతించు. ఆయన స్తుతించాలి. ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడు, ఆయన నీకు సహాయం చేసే దేవుడు, ఆయన ఆశ్రయించినటువంటి వారిని, ఆయన పైన ఆధారపడినటువంటి వారిని ఏ ఒక్కరినో కూడా ఆయన ఉత్తి చేతులతో పంపించే దేవుడు కానే కాదు. ఆయన నీకు మేలు చేసే దేవుడు, నేను ఆశీర్వదించే దేవుడు, నేను దీవించే దేవుడు, నువ్వు బాగుండాలని ఆశపడేటువంటి దేవుడు. నువ్వు నిలబడాలి, నువ్వు బాగుపడాలి, ఆయన కొరకు నువ్వు పరిచర్య చేయాలి, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వాడబడాలని దేవుడు ఆశిస్తున్నటువంటి దేవుడు. నువ్వు పడిపోతే చూసి దాటిపోయే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ప్రియులారా, నీ స్వరమెత్తి
నోరు తెరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించండి. ప్రభువా, నీ ప్రేమ కొరకు మేము ఏమేయగలం ప్రభువా? ఎంతగా నా కోసం చేస్తే ప్రభువా, నేనేం చేస్తున్నాను ప్రభువా నీ కొరకు? పరీక్షించుకోండి. ఏం చేశానయ్యా నీ కొరకు ప్రభువా? ఏమి చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో నేనున్నానయ్యా, నన్ను క్షమించి ప్రభు. చెప్దా, ఇంతగా నా కొరకు ప్రాణం పెట్టిన దేవా, ఎవరు చూపించలేనటువంటి ప్రేమ, మితిలేనటువంటి ప్రేమ ప్రభు నా పైన చూపించావు కదా నాయన. నా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రభు సిలువలో ప్రభు నలగొట్టబడ్డావు. నీ దేహమంతా రక్తమయమే. ఎక్కడ చూసినా ప్రభు, ఎక్కడ చూసినా గాయాలే. తల నుంచి రక్తం, చేతుల నుంచి రక్తం కారుతూ ఉంది, కాళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంది. ఎందుకు ప్రభువా ఎంత చేసావంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు కదా. నన్ను క్షమించు ప్రభువా, నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయా. ఇదిగో నాయన, ఉదయకాల సమయంలో ప్రభా నా జీవితాన్ని సంపూర్ణంగా నీ చేతులు పెడుతున్నాను ప్రభువా. నన్ను నేను సజీవ యాగముగా ప్రభా నీకు సమర్పించుకుంటున్నాను అని ఎవరైతే ఉదయకాల సమయంలో ప్రభుని అడుగుతారో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తూ ఉన్నావు. ఈ రోజున ఎవరు ఆశీర్వాదాలు చూడలేకపోతున్నారంటే ఈ దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి పాపం అనేటువంటి అగాధం. ఆశీర్వాదాలు పొందలేకపోవటానికి కారణము ఏదో ఒక పాపమో నిన్ను కప్పేసి ఉంది. ఆ పాపాన్ని తెరువో, ప్రభు దగ్గర ఒప్పుకోదాన్ని. ఆశీర్వాదాలు పొందకపోవటానికి, దేవుడు ఇచ్చేటువంటి దీవెనలు పొందకపోవటానికి కారణము ఏదో ఒక పాపం అడ్డుగా ఉంది. ఆ పాపాన్ని ప్రభు దగ్గర తీసుకొచ్చి ఒప్పుకో, ప్రభా ఇది నా పాపము, నన్ను క్షమించు ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా, అనేక మధ్య నన్ను గొప్పగా ఉంచు, నా బిడ్డలు గొప్పగా దీవించు ప్రభా, నీ స్వరం వినేటువంటి బిడ్డలుగా తయారు చేయి ప్రభువా. నీ సన్నిధిలో ఒలివ మొక్కల వలె పచ్చగా ఎదిగినట్లుగా నేను, నా కుటుంబము, నా బిడ్డలు ఉన్నట్లుగా సహాయం చేయండి. సమాజం అందరి మధ్యలో ప్రభా చీకటిలో మరుగుతూ ఉన్నటువంటి ప్రజల మధ్య చిరు దివ్యులుగా మేము కనపడినట్లుగా కృపను అనుగ్రహించి అని చెప్పు. నోరు తెరిచి దేవుని ముందు ఒప్పుకో ప్రభువా, ఇది నా స్థితియా, ఇదే నా పరిస్థితి అని దేవుని ఒప్పుకుంటావా? ఒప్పుకో. ప్రభు నీ వైపు చూస్తూ ఉన్నాడు. నువ్వు నోరు తెరిచి మాట్లాడితే దేవుడిని పట్ల కనికరం చూపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒప్పుకో, ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలు ప్రభా. ఈ ఆదివార కాల సమయంలో, ఉదయకాల సమయంలో ప్రభు దీనుడు నాలుపుడు అందుడు అయినప్పటికీ నన్ను నిలబెట్టుకుని వాడుకున్నందుకే నీకే వందనాలు ప్రభా. కృతజ్ఞతాస్తుతులు నాయన. నా స్వరాన్ని ప్రభా విప్పినందుకే నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. విత్తినటువంటి విత్తనమును ప్రభా ఎవరైతే ప్రభా నీ బిడ్డలు విన్నారో వారి జీవితాల్లో ఫలించేటువంటి అనుభవాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నీ మాటలను ప్రభా వదిలిపెట్టకుండా, మళ్ళీ లోకం వైపు వాళ్ళు పోకటి కొనసాగించుకోకుండా నీ వైపు వాళ్ళ దృష్టిని కొనసాగిస్తూ ప్రభా నీ వైపే ప్రభా తండ్రి వాళ్ళు నిలకడ కలిగి, నీ ప్రేమలో స్థిరమ కలిగి, ప్రార్థన బలము కలిగి ప్రభువా అనేక మందిని ప్రభా వెలిగించే బిడ్డలుగా మీరు లోకమునికి వెలిగే ఉన్నారని సెలవిచ్చినట్లుగా నీ బిడ్డల ప్రభా లోకమును వెలిగించే బిడ్డలుగా ఉండేలాగిన సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఇదిగో నాయన, అగ్నిలో నుండి ప్రభా మండుచున్నటువంటి అగ్నిలో నుండి మోషేని పిలిచినటువంటి దేవుడు, అయా మా స్థితి ఏంటో ఎరిగినటువంటి దేవుడు, మా పేరు పెట్టి పిలిచేటువంటి దేవుడు, మాతో మీరు మాట్లాడేటువంటి దేవుడు, అందుని బట్టి నీకు వందనములు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. ఇదిగోనైనా మండుతున్నటువంటి అగ్ని జ్వాలలుగా నీ బిడ్డలను ప్రభా తయారు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అనేక మందికి మాదిరికరమైనటువంటి జీవితాలు కలిగి ప్రభా అందరిని వైపు ఆకర్షింపచేసే జీవితాలు కలిగి ఉండేలాగిన సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు మాదిరికరమైనటువంటి జీవితముగా ప్రభా నీ స్వారూప్యంలోకి ప్రతి ఒక్క బిడ్డను మరల్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఏదైతే ప్రభా నీకును మాకును ఉన్నటువంటి ఆ పాపం అనేటువంటి ఆ చేదు అనుభవం ఏదైతే ఉందో ఆ చేదు ఏరును తీసివేయమని ప్రార్థిస్తున్నాను. వ్రేళ్లతో సహా ప్రభా తండ్రి పీకి పారవేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను అద్దుకొని ఉండే బిడ్డలుగా, నీలో నిలకడ కలిగి ఉండే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దమని, కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, నీ మెండేటువంటి దీవులతో ప్రభ ప్రతి ఒక్కరిని తాకమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకు ఆరోపిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి.
ఆమేన్. ఆమేన్.